మొదటి మెట్టు ఎక్కేశాం అంటూ ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది. రాజధానికి రాజమార్గం, సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి డిజైన్లను గ్రాఫిక్స్ అన్నవారు సిగ్గుతో తలదించుకోవాలి. వైకాపా దుర్మార్గులతో రాష్ట్రానికి పెను ప్రమాదం. విజన్ లేని వ్యక్తులు చెప్పే మాటలను రైతులు వినొద్దు. స్టీల్ వంతెన, సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభ సభలో చంద్రబాబు. రాజధానిలో విధ్వంసం సృష్టించి నిర్మాణ పనులు అడ్డుకునేందుకు వైకాపా నేతలు ఇటీవల ప్రయత్నించినప్పుడు రైతులు ఎదురు తిరిగి మిగిలిన వాళ్లలో స్ఫూర్తి నింపారు. అదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించాలి. ఆ పార్టీ అనేక దుర్మార్గాలకు పాల్పడుతోంది. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్లో ఒక చిన్న బిట్ ఉన్న రైతును పట్టుకుని నిర్మాణ పనులకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోలేమంటే వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 1,00,000 ఎకరాలతో భూ బ్యాంకు అంటూ పరిశ్రమల కోసం ఏపీఐఐసి ప్రణాళిక, జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం కనీసం 1,00,000 ఎకరాలతో భూ బ్యాంక్ సిద్ధం చేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ భూములను దశల వారీగా సేకరించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో 60-70% ప్రభుత్వ భూములే ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్న ప్రైవేటు భూములను సేకరించనుంది. ఇందుకు జిల్లాల కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపింది. వివిధ పరిశ్రమల కోసం ప్రధానంగా 60,000 ఎకరాల సేకరణ మీద ఏపీఐఐసి దృష్టి పెట్టింది. భూసేకరణ, వాటిలో మౌలిక సదుపాయాలకు ఏపీఐసి పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లతో పోలిస్తే మెరుగైన భూ బ్యాంక్ రాష్ట్రంలో ఉందని అధికారులు చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అసెంబ్లీ సమావేశాలు 28 వరకు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం.